నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మన గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ కాలువగట్టు చూసినా, రోడ్డు పక్క చూసినా, చెరువుగట్టు చూసినా పొదల్లా ఉంటుంది తిప్పతీగ. ఈ తిప్పతీగ యొక్క విశిష్టత చాలామంది గ్రామీణ వాసులకు తెలియదు. వాళ్ళు దాన్ని చూస్తుంటారు, ఏదో పిచ్చి మొక్క, ఏదో పొదలాగా ఎదిగింది అనుకుంటారు. కానీ దీనికి బ్రహ్మాండమైన ఔషధ గుణాలు ఉన్నాయనే సంగతి తెలియదు. ఈ తిప్పతీగని గుడ్డూచి అని, గిలాయ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కోవిడ్ వచ్చిన సమయంలో తిప్పతీగ ఉదయం ఒక 2 ఆకులు, రాత్రి ఒక 2 ఆకులు నమిలిన వాళ్ళకి అసలు కోవిడే రాలా. ఆ రహస్యం తెలిసి అనేక మంది ఆయుర్వేద మందులు తయారు చేసిన వాళ్ళు కూడా ప్రతి ఆయుర్వేద మందులో కూడా ఈ తిప్పతీగను ఉపయోగించడం అనేది విశేషం. తిప్పతీగకు దాన్ని వినియోగించడం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక తిప్పతీగ పట్టణాలు, నగరాలు ఉండే వాళ్ళకి ఆ మొక్క దొరకదు. అందువల్ల ఆయుర్వేద కంపెనీలు ఈ తిప్పతీగని గుడూచి అని ట్యాబ్లెట్లు తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. ఉదయం ట్యాబ్లెట్, రాత్రి ట్యాబ్లెట్. దీనికి ఉన్న విశిష్టమైన 10 ఆరోగ్య ప్రయోజనాల్లో మొట్టమొదటిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులను తరిమి కొడుతుంది. ఇక రెండవది చాలా కీలకమైంది. కాలేయము జబ్బులు ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కామెర్లు ఉన్న వారికి, కామెర్లు వచ్చి తగ్గిన వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మద్యం సేవించే వారికి కాలేయంలో కొవ్వు చేరుతుంది. అటువంటి కొవ్వు చేరే ప్రక్రియని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు. ఈ ఫ్యాటీ లివర్ అనేది కొవ్వు కేవలం మద్యం సేవించే వారికి కూడా, వారితో పాటు రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం అధికంగా ఉన్న వారికి కూడా ఈ లివర్లో కొవ్వు చేరుతూ ఉంటుంది. అలాంటి కొవ్వు చేరకుండా నిరోధించడంలోనూ, అవున్న కొవ్వు కరగటంలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తుంది ఈ గుడూచి టాబ్లెట్. ఇక మూడోది, ఈ రోజున మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు, ఇక నడుము నొప్పి, మెడ నొప్పి తీవ్రంగా బాధిస్తున్నాయి. పూర్వకాలం వృద్ధాప్యంలో ఉన్న వారికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చాయి. అలాంటి వారు రోజు అసలు ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి. చాలామంది బైకుల మీద ప్రయాణం చేస్తారు. ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంకేం బైక్ ఉపయోగిస్తారు? కారు ఉన్నవాళ్ళు కూడా నడపడం కష్టమే. అలాంటి కీళ్ళ నొప్పులు ఉన్నవారు గుడూచి వినియోగం వల్ల చక్కటి ఉపశమనం పొందుతూ ఉన్నారు. మోకాల్లో గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళు నొప్పి, మోకాల్లో కిరికిరి శబ్దం, కటకట శబ్దం, మోకాల్లో నీరు చేరితే వాపు వస్తుంది. వీటన్నిటినీ అధిగమించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఇక 4 మూత్రపిండాలు. ఈ మూత్రపిండాలు మనకు 2 ఉంటాయి. కొద్దిమందికి పుట్టుకతోనే ఒకే మూత్రపిండం ఉంటుంది. విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడితే తలనొప్పుకో, నడు నొప్పుకో, మోకాలు నొప్పుకో, ఆ నొప్పి ట్యాబ్లెట్ల ప్రభావం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. ఒక మూత్రపిండం ఉన్న వాళ్ళు వాడారంటే ఇక అంతే సంగతులు. మూత్రపిండాలు పాడైపోతే రక్తంలో క్రియాటినిన్ అనేది పెరిగి ఇక చివరికి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి, లేదా మూత్రపిండాలు మార్పిడి చికిత్సకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఈ మూత్రపిండాల యొక్క పనితీరును మెరుగుపరుస్తూ, మూత్రపిండంలో రాళ్ళు చేరకుండా రక్తంలో ఉండే మల పదార్థాలను, విష పదార్థాలను, మలినాలను సమర్థవంతంగా మూత్రపిండాలు వడపోసి రక్తాన్ని శుద్ధి చేయటంలో చక్కగా ఉపయోగపడుతుంది గుడూచి. ఇక 5, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు,
సైనస్ సమస్యలు, ఉబ్బసం, పిల్లలకైతే పాల ఉబ్బసం అంటారు, ఆస్తమా. అలాగే రక్తంలో తెల్ల కణాలు, ఒక రకమైన తెల్ల కణాలు, వాటిని ఇసినోఫిల్స్ అంటారు. ఈ ఇసినోఫిల్స్ అధికంగా ఉన్నప్పుడు కూడా ఆస్తమా లాంటి లక్షణాలు ఉంటాయి. ఇసినోఫిల్స్ పెరగడానికి గల కారణం దోమలు కుట్టడం వల్ల ఈ ఇసినోఫిలియా పెరుగుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ట్రాపికల్ ఇసినోఫిలియా అంటారు. ఈ ఊపిరితిత్తులు దానివల్ల ఇబ్బంది పడటాన్ని ఇసినోఫిలిక్ బ్రాంకైటిస్ అంటారు. ఇక 6, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నరాల పటుత్వం వస్తుంది. కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఉన్నవాళ్ళు గుడూచి వాడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లభిస్తుందో నిద్ర కూడా చక్కగా గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది. మానసిక పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే గుడూచితో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం కూడా చేయాలి. 7, షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. అలాంటి వారు గుడూచి వినియోగం లేదా తిప్పతీగ ఆకులు గ్రామాల్లో నవలటం వల్ల సమర్థవంతంగా షుగరు నియంత్రణ రక్తంలో జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. చాలామంది పరగడుపున రక్తంలో గ్లూకోజ్ చూసుకుని దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. తిన్న తర్వాత పీపీ, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. ఈ 2 రీడింగులు చూసుకుంటూ నియంత్రణ బాగుందని భుజాలు ఎగరేసుకుంటూ సంతోషిస్తారు. నిజంగా షుగర్ నియంత్రణ బాగుందా లేదా తెలుసుకోవాలంటే, గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ సమర్థవంతంగా జరిగిందా లేదా చూడాలంటే ఒక ప్రత్యేకమైన ల్యాబొరేటరీకి వెళ్ళి చేయించుకోవాల్సిన పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. ఇది 7 కంటే తక్కువ ఉంటే షుగర్ నియంత్రణ కంట్రోల్ బాగున్నట్టు, 9, 10 ఉంటే షుగర్ నియంత్రణ లేనట్టే. ఆహార నియమాలు సరిగా పాటించకపోయినా, లేదు మందులు సరిగా క్రమంగా వాడకపోయినా దాని సంకేతం ఈ HbA1cలో ప్రతిబింబిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు గ్లూకోమీటర్ అనే పరికరాన్ని తప్పనిసరిగా కొనాలి. అది ఎంత 700-800 రూపాయలు ఉంటుంది. ఇదేమీ బ్రహ్మ విద్య కాదు ఈ పరీక్ష చేసుకోవటం. చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, వేలుముద్ర వాళ్ళతో సహా ఎవరైతే సెల్ ఫోన్ వాడటం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ వాడటం కూడా తెలుస్తుంది. ఆ గ్లూకోమీటర్తో రోజుగా కానీ 2 రోజులకోసారో 3 రోజులకోసారో రక్త పరీక్ష చేయించుకోవడం విధిగా చేస్తే మీకు షుగర్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు రాకుండా నియంత్రణ ఎలా ఉన్నదని అవగాహన కలుగుతుంది. 8, గుడూచి తిప్పతీగ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. అజీర్తిని తరిమి కొడుతుంది. అలాగే మలబద్ధకం ఉన్న వారికి, మలబద్ధకం అంటే 2 రోజులు 3 రోజులు కాదు, దీర్ఘకాలికముగా మలబద్ధకం ఉన్నవారు గుడూచి వాడటం వల్ల సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. అయితే గమనించవలసింది ఏంటంటే, దీర్ఘకాలికముగా మలబద్ధకం ఉన్నవారు మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయించుకుంటే T3, T4 తగ్గి TSH బాగా పెరిగితే అది థైరాయిడ్ గ్రంథి లోపభూయిష్టంగా పనిచేస్తుంది అని అర్థమవుతుంది. ఎప్పుడైతే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తామో మలబద్ధకం పరారు. ఈ మలబద్ధకం వల్ల మొలలు, దీన్నే అరిసెమొలలని, మూలశంకని, పైల్స్ అని అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టు రక్తం పోతూ ఉంటుంది. కనుక మలబద్ధకాన్ని పరిష్కరిస్తే మొలలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇక 9, సాధారణంగా ఎవరికైనా పుండు అయినా,
గాయమైనా వారం రోజుల్లో మానిపోవాలి. అట్లాగే ఒంటి మీద ఏదైనా వేడి వస్తువులు, వేడి నీళ్ళో, వేడి నూనె, వేడి పాలో, వేడి కాఫీయో, టీయో పడిందనుకోండి, అది కూడా 7 రోజుల్లో పూర్తిగా మానాలి. ఎవరికైనా పుండు మానటం ఆలస్యమైందంటే మీకు షుగర్ ఉందని అనుమానం రావాలి. వారం రోజుల్లో మానాల్సిన పుండు 2 వారాలైనా మానకపోతే మీకు షుగర్ ఉన్నది అనే ఒక సంకేతం. షుగరే కాదు, అదే కాలో చెయ్యి అయితే కాలుకో చెయ్యికో రక్త ప్రసరణ తగ్గినప్పుడు కూడా పుండు మానటం నిదానంగా జరుగుతుంది. ఈ గుడూచి తిప్పతీగ వల్ల దేహంపై ఉండే పుండు త్వరితగతిన మానుతుంది. అట్లాగే కాలిన గాయాలు కానీ ఏదైనా వేడి ద్రవం శరీరం మీద పడితే ఆ బొబ్బలు అవన్నీ కూడా త్వరితగతిన మానిపోతాయి. ఇక 10 అలర్జీ. చాలామంది బాధపడుతుంటారు. అకారణంగా ఒంటి మీద దద్దుర్లు వచ్చేస్తాయి. అవి ఎందుకు వస్తాయో తెలియదు, ఇప్పుడు వస్తాయో తెలియదు. ఎర్రటి దద్దుర్లు, అరిచేతులు, అరికాళ్ళు, ముఖము, ఛాతీ, పొట్ట, ఎక్కడ చూసినా ఎర్రటి దద్దుర్లు వచ్చేస్తాయి. తీవ్రమైన దురద, గోక్కోవాల్సి వస్తుంది. అదేదో సెట్రిజిన్ లాంటి ట్యాబ్లెట్లు వేస్తే ఏదో తాత్కాలికంగా ఉపశమనమే. ఈ ఎలర్జీ పూర్తిగా పోవాలంటే గుడూచి బాగా ఉపయోగపడుతుంది. ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది గుడూచి. ఈ గుడూచి గురించి మీకు అదనపు సమాచారం కావాలన్నా, వివరాలు కావాలన్నా, గుడూచి ట్యాబ్లెట్లు మీరు పొందాలంటే నేను ఒక సెల్ నంబర్ ఇస్తా, వారిని కాంటాక్ట్ చేసింది వాళ్ళని ఫోన్ చేసి సంప్రదిస్తే ఈ గుడూచి ట్యాబ్లెట్లను కొరియర్ ద్వారా మీ ఇంటి వద్దకే పంపిస్తారు. ఫోన్ నంబరు 8466924343. ఈ గుడూచి గురించి వివరాల కొరకు లేదు ట్యాబ్లెట్లు మీ ఇంటి వద్దకు కొరియర్ ద్వారా పొందాలనుకుంటే 846696394343 నంబర్ని సంప్రదిస్తే మీకు గుడూచి గురించి ఇంకా కావలసినంత సమాచారము, వివరాలు వివరించడంతో పాటు మీకు ఈ ట్యాబ్లెట్లను మీ ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేస్తారు. కనుక గుడూచి ప్రకృతి ప్రసాదించిన వరం, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మానవాళిదే.